మండలంలోని టీడీపీ తరపున కనవీడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఆచారి సోమనాథ్ గారు, మాచాని సోమనాథ్ గారు ఎమ్మెగనూరు నుండి కనకవీడు వరకు సైకిల్ యాత్ర చేయడం జరిగింది. తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజల వద్దకు వెళ్లి హామీ ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీ అందరికీ సాగునీరు కానీ మరియు త్రాగునీరు కానీ సమస్య తక్షణమే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనకవీడు గ్రామ పెద్దలు పెద్దవీరన్న, చినవీరన్న, మల్లికార్జున, సరాయి వీరన్న, సరాయి నరసింహులు, జగన్నాథులు, నాయుడు, సాయప్ప, గంగాధర్, ఊరుకుందు, గౌడ్ యూత్ లీడర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కిరణ్ గారు మాకు చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఊర్లో తాగునీటి చాలా ఇబ్బంది పడుతున్నారని. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అందరికీ ఇంటింటికి కుళాయిలు వస్తాయి, పథకాల్లోనే ఉన్నాయి. రైతు భరోసా కోసం ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సాయం ఇస్తాము. గుండ్రైల్ వాటర్ సప్లై చేస్తాము. ప్రాజెక్టు మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆ టైంలో అన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ రెడీ చేసి అన్న శాంక్షన్ అయిపోయింది. జియో కూడా వచ్చింది ఆ రోజుల్లో. అది కంప్లీట్ చేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు చేయలేదు, మన ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ నేను కానీ అందరు కూర్చొని ఇక్కడ గుండ్రాయి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మన ఊరికి తాగునీళ్ళు అన్నీ తెప్పిస్తాము. తెలుగుదేశం ఓటేయండి. జై చంద్రబాబు నాయుడు.